సినిమా అనిపించింది? చాలా సూపర్ సినిమా ఉన్నది, చాలా బాగున్న సినిమా, బెస్ట్ సినిమా. బాగుందా? చాలా బాగుంది. ఏం నచ్చిందన్న మీకు? ఈ సిచ్యువేషన్లో బాబు చేసినారు కదా కబడ్డీ కోసం, అది చాలా నచ్చింది. ఓకే బ్రో. అన్న ఆయన ఎలా అనిపించింది? చాలా సూపర్ అన్న, బాగుందన్న, చాలా బాగుంది. సినిమాలో ఏం నచ్చిందన్న మీకు? మొత్తం అన్న మొత్తం నచ్చింది. సినిమా ఓవరాల్గా ఎలా అనిపించింది? మొత్తం కింద స్థాయి నుంచి పైకి వెళ్ళాడు అన్న, సూపర్. మొత్తం ఫాదర్ సెంటిమెంట్ అన్ని సూపర్. డైరెక్షన్ ఎలా అనిపించింది అన్న? సూపర్ అన్న, మొత్తం చాలా బాగుంది. బాగుందా? హాయ్ బ్రో, మీకు ఎలా అనిపించింది బ్రో? సూపర్ బ్రో. ఈ మధ్య వచ్చిన రీసెంట్ మోటివేషన్ ఫిలిమ్స్లో ఇది ఒకటి మోటివేషన్ సినిమానా? మంచి మోటివేషన్. బాగుందా? సూపర్ ఉంది. ఓకే బ్రో. హాయ్ బ్రో, ఎలా అనిపించింది సినిమా? హాయ్ బ్రో, ఎలా అనిపించింది సినిమా? బాగుందా సినిమా? స్పోర్ట్స్ మ్యాన్ మంచి సినిమా, హైలైట్. ఓకే బ్రో. హాయ్ అన్న, ఎలా అనిపించింది సినిమా? బాగుంది. బాగుందా? ఇంకా ఎలా అనిపించింది సినిమా? హాయ్ బ్రో, ఎలా అనిపించింది? బాగుంది. ఎలా అనిపించింది సినిమా? ఎక్సలెంట్. ఎలా ఉంది బ్రో సినిమా? ఎలా ఉంది సార్ సినిమా? పర్లేదు, చూడొచ్చు. ఆయన ఎలా బాగుంది. సార్ ఎలా అనిపించింది? సూపర్. మైండ్ బాగుంది లోపల. హాయ్ బ్రో, ఎలా అనిపించింది? బాగుంది. ఆగండి, నేను ఎందుకు వెళ్ళిపోతున్నారు? హాయ్ బ్రో, ఎలా అనిపించింది బ్రో? ఎలా అనిపించింది సినిమా? హాయ్ బ్రో, ఎలా అనిపించింది సినిమా? బ్రో, మీకు ఎలా అనిపించింది? సూపర్. రా బ్రో, నువ్వు రా బ్రో. ఆగు బ్రో, ఎలా అనిపించింది సినిమా? బాగుందండి. బాగుందన్నా? బాగుంది. సినిమాలో ఏం నచ్చింది? స్టోరీ చాలా బాగుందండి. స్టోరీ బాగుందా? ముందు మారి సావరాజ్ మూవీస్ చూస్తే సేమ్ ప్యాటర్న్, సేమ్ డైరెక్ట్ ఎలా అనిపించింది సార్? బాగా అనిపించింది, బాగా నచ్చింది. ధ్రువ విక్రమ్ మీకు యాక్టింగ్ ధ్రువ విక్రమ్ అయితే క్రేజీ అన్న, చాలా బాగుంది వాడి యాక్టింగ్ అయితే, బాగా నచ్చింది నాకు. బట్ సినిమా అయితే కొంచెం మన వాళ్ళకి ఎక్కడం కష్టం, స్లో ఉంటుంది, బట్ బాగుంది, మూవీ బాగుంది. సినిమా బాగుందన్నా? బాగుంది. డైరెక్షన్ ఎలా అనిపించింది? డైరెక్షన్ బాగుంది, అన్నీ బాగున్నాయి. ఓకే. ఇంకేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు? ఇంకా అంటే మీ ఎక్స్పెక్టేషన్ రీచ్ అయింది సినిమా? రీచ్ అయింది. నేను నార్మల్ ఎక్స్పీరియన్స్తో వచ్చా, నచ్చింది నాకు, బాగుందంటారు సినిమా? నచ్చింది. మీకు ఎలా అనిపించింది? బాగుంది బ్రో. థ్యాంక్ యూ బ్రో. హాయ్ సార్, సినిమా బాగుంది, చాలా బాగుంది. బాగుందా సార్? ఎలా అనిపించింది సినిమా? నచ్చింది సినిమా. హాయ్, ఎలా అనిపించింది? బాగుందా సినిమా? బాగుంది. హాయ్ బ్రో, ఎలా అనిపించింది బ్రో? బాగుంది. ఎలా అనిపించింది బ్రో? బాగుందా? డైరెక్షన్ బ్రో, డైరెక్షన్ స్క్రీన్ ప్లే బాగుంది. పర్ఫార్మెన్స్ అందరూ బాగుంది. చిన్నదే కానీ చాలా బాగా తీశాడు, కొత్తగా. సినిమా గురించి ఒక ముక్కలో ఏం చెప్తామన్నా? సూపర్ డైరెక్షన్ అన్న. సూపర్ డైరెక్షన్. అవి న్యాచురల్గానే ట్యాకిల్ చేశారు, చూడడానికి న్యాచురల్గా ఉంటుంది. క్లైమాక్స్ అంతా న్యాచురల్గా తీసాడు బ్రో, ఎలివేషన్స్ ఏం లేవు, బట్ న్యాచురల్ ఫీల్ కోసం అలా తీసాడు. క్లైమాక్సే బ్రో కాస్త. థ్యాంక్ యూ. బాయ్ సన్ మూవీ చూసాను భయ్యా. మూవీ గురించి ఒక్క మాట చెప్తా, ఇలాంటి మూవీ రాదు. నిజంగా విక్రమ్ గారి కొడుకు అంటే ఏంటనుకున్నాను, మామూలుగా చేయలే, వేరే లెవెల్ భయ్యా. నెక్స్ట్ లెవెల్ అంటారు, నెక్స్ట్ లెవెల్ ఉంది సినిమా. నిజంగా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక లెవెల్ అనిపించింది. సెకండ్ హాఫ్ కోసం మాత్రం నిజంగా భయ్యా ఆ కబడ్డీ ఏం ఆడిపించినావు కానీ చూసానికి అయితే ఒక్కొక్కరికి ఉత్సాహ ఆడింది. నిజంగా అది ఎమోషనల్ అయింది భయ్యా. అసలు ఆ లవ్ ట్రాక్ నిజంగా అనుపమ పరమేశ్వర్ అంటే గ్లామర్ రోల్ చూసినా తన గ్లామర్ కానీ తన అందాలు కానీ గురించి వేరే లెక్కలు పెట్టుకుంటే నిజంగా ఇందులో ప్యూర్ లవ్ స్టోరీ భయ్యా. లవ్ స్టోరీ అంటే ఇలా ఉండాలి. నిజంగా ఒక లవ్ వల్ల మన ఎమోషనల్ కానీ మన క్యారింగ్ కానీ ఏది మిస్ కాకుండా ఒక అద్భుతమైన కాన్సెప్ట్ చూపించాడు. నిజంగా విక్రమ్ కొడుకు ఫస్ట్ సినిమా అనేది కాదు భయ్యా, ఈజ్ ద బెస్ట్ సినిమా. అలాగే నిజంగా డైరెక్టర్ గారి గురించి చెప్పాలనుకుంటే ఒక మాట చెప్పాలి, ఇలాంటి సినిమా రాదు భయ్యా. చాలా అసలు నిజంగా విక్రమ్ గురించి చెప్పాలంటే డైరెక్టర్ ఒకటే మాట, విక్రమ్ గారు కొడుకుని తీసుకొచ్చి ఇంత అద్భుతమైన కాన్సెప్ట్, ఒక లవ్ ట్రాక్, ఒక ఎమోషనల్, ఒక కబడ్డీ అనే ఒక చిన్న గేమ్ని ఇంత హై లెవెల్లో చూపించడం అనేది మామూలు విషయం కాదు, వేరే లెవెల్లో ఉంది భయ్యా. అలాగే ప్రొడక్షన్ వాల్యూస్ గురించి మాట్లాడుకోవాలి. ఇందులో అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ ఎవ్రీథింగ్ చెప్తున్నా ఈజ్ ద బెస్ట్ భయ్యా. సినిమా ఈజ్ ద బెస్ట్ అనుకోవచ్చు. ప్రతిదీ కూడా చాలా బెస్ట్గా ఇచ్చారు, చాలా మంచి సినిమా. అలాగే మేము చెప్పుకోవాలి క్లైమాక్స్ భయ్యా, అదిరిపోయింది క్లైమాక్స్. అసలు చూస్తున్నంత చెప్పు కూడా కబడ్డీ ఆడుతున్నప్పుడు కూడా అసలు వేరే లెవెల్లో చూపించారు. ఇంకోటి మెయిన్ ఈ సినిమాకి సంబంధించి అయితే మిడిల్ క్లాస్ వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఉపయోగపడే సినిమా అన్నమాట. అంటే మన ఎదుగుదలని ప్రతి ఒక్కరు ఎలా తొక్కాలని చూస్తారని దాని గురించి కూడా ఒక అద్భుతమైన కాన్సెప్ట్ చూపించారు. చాలా బాగుంది భయ్యా, బ్లాక్ బస్టర్ హిట్ తెలుగులో. హాయ్ అన్న, ఇప్పుడే బాయ్ సన్ సినిమా చూసాన్న. సినిమా విషయానికి వస్తేనా ఒక మంచి సినిమా, ఒక మంచి మనసున్న సినిమా అన్న. సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన విక్రమ్ గారు కొడుకు అని తెలిసింది, ధ్రువ విక్రమ్. అంటే ఇంతకుముందు ఆయన ఒక సినిమా చూసే కానీ అంత అనిపించలే, కానీ ఈ సినిమా అన్న జీవించేసాడన్న యాక్టింగ్ అయితే, అంటే విక్రమ్ని మనం మర్చిపోయే యాక్టింగ్ చేశాడని చెప్తాను. అంటే యాక్టింగ్ అంటే అన్న చింపేశాడని చెప్తాను.
ఆ విలేజ్ బ్యాక్గ్రౌండ్ కానీ, ఆ స్టోరీ కానీ, ఆ స్క్రీన్ ప్లే కానీ అన్న నిజంగా చెప్తున్నా చాలా అంటే చాలా బాగా తీసాను డైరెక్టర్ అయితే. అసలు నిజంగా చెప్తున్నా డైరెక్ట్గా దండం పెట్టాలని చెప్తున్నా, నేను గుడి కట్టినా పర్లేదు అంత బాగా తీసింది నాకైతే చాలా బాగా నచ్చింది. మెయిన్ అన్న ఈ సినిమా ఎవరికి మనం క్రెడిట్స్ ఇవ్వాలంటే డైరెక్టర్ గారు అన్న చాలా అంటే చాలా బాగా తీశారన్న, చాలా బాగా నచ్చింది నాకైతే. ఒక మంచి సినిమా అన్న, చాలా బాగుంది. దీంట్లో వచ్చేసిన అనుపమ గారు యాక్టింగ్ చేశారన్న అసలు వేరే లెవెల్ అని చెప్తా. ఇంకా హీరో గురించి వస్తే అన్న కబడ్డీ స్పోర్ట్స్ గురించి అన్న ఈ సినిమాలో చూపించినట్టు ఏ సినిమా చూపించలేదన్న, చాలా బాగా చూపించారు. సినిమా అయితే చాలా బాగుందన్న, ప్రతి ఒక్కరు సినిమా చూడడం కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. బైసన్ మూవీ సినిమా చూసిన తర్వాత ఒకటే ఒక మాట, బ్లాక్ బాస్టర్ అనమాట. విక్రమ్ గారి కొడుకని కాదు కానీ ధ్రువ విక్రమ్ అయితే చాలా బాగా చేశాడు, చించేశాడు అనమాట యాక్టింగ్. ఆ స్టోరీ సెలక్షన్తోనే నిజంగా ఆడియన్స్ని గెలుచుకున్నాడు అనమాట. మెయిన్ కబడ్డీ గురించి తీసిన సినిమా అనమాట. చాలా అంటే చాలా గూస్ బంప్స్ మూమెంట్ ఉన్నాయి. సో ఆ హీరోతో లవ్ ట్రాక్తో పాటు ఒక మంచి స్టోరీని, రియల్ లైఫ్ స్టోరీని తీసుకొని వచ్చి చాలా బాగా చూపించారనమాట డైరెక్టర్ మారీ సెల్వన్ గారు. సో ఆయన డైరెక్షన్ అయితే చాలా బాగుంది. ఒక్కొక్క సీన్ రాసుకునే విధానం కానీ, ఆ ఊర్ల మధ్య ఉన్న సీన్స్ కానీ చాలా అంటే చాలా బాగున్నాయి. మెయిన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఆ సాంగ్స్ కూడా సిచ్యువేషనల్ సాంగ్స్ చాలా అంటే చాలా బాగున్నాయి. పర్ఫార్మెన్స్ పరంగా అయితే ధ్రువ విక్రమ్ అయితే చించేశాడు అనమాట, చాలా బాగా చేశాడు. ఆ లాస్ట్ క్లైమాక్స్ అయితే నిజంగా పాకిస్తాన్ ఇండియా కబడ్డీ మ్యాచ్ చాలా అంటే చాలా బాగుంటుంది. సో మీరందరూ ఫ్యామిలీతో వెళ్ళండి. తమిళ సినిమా, తెలుగు సినిమా అని కాదు, ఒక మంచి సినిమా, కంటెంట్ ఉన్న సినిమా, అందరు చూడాల్సిన సినిమా, చాలా బాగుంది. అందరు థియేటర్కి వెళ్ళి చూడండి బైసన్ మూవీ చూడడం జరిగింది. మూవీ అయితే చాలా బాగుంది. ఆ విలేజ్ ఎమోషన్ కానీ, ఆ తర్వాత కబడ్డీ గురించి చెప్పిన విధానం చాలా బాగుంది. ముఖ్యంగా 90స్లో విలేజెస్లో ఆ గొడవలు, తర్వాత ఎవరైనా ఎదుగుతుంటే ఎట్లా ఇది చేస్తారు, క్యాస్ట్ అన్నీ చాలా బాగా కవర్ చేశారు. పర్ఫార్మెన్స్ గురించి చెప్పుకుంటే ధ్రువ విక్రమ్ గారు చాలా బాగా చేశారు. అనుపమ పర్ఫార్మెన్స్ కూడా చాలా డీసెంట్గా ఉంది. ముఖ్యంగా నాకు ఈ సినిమాలో నచ్చింది ఏంటంటే హీరో ఫాదర్గా చేసిన పశుపతి గారు అయితే చాలా బాగా చేశారు. చాలా మంచి మూవీ చూసాం. అందరూ థియేటర్స్కి వచ్చి కంపల్సరీగా మూవీ చూడండి. కబడ్డీ గురించి చాలా బాగా చూపించారు. ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్లో క్లైమాక్స్, ప్రీ క్లైమాక్స్ అయితే అసలు గూస్ బంప్ మూమెంట్స్ చాలా ఉన్నాయి. అందరూ వచ్చి థియేటర్స్కి వచ్చి చూడవలసిన సినిమా, చాలా ఇన్స్పిరేషన్గా తీసుకోవాల్సిన సినిమా ఇది. థ్యాంక్ యూ. రావడం జరిగింది. సో విక్రమ్ గారి కొడుకు, సో తండ్రికి తగ్గ తనయుడు అని యాక్టింగ్లో నిరూపించారు. ప్రొడక్షన్ వాల్యూస్, స్క్రీన్ ప్లే, ఒక లవ్ స్టోరీ మన నిజ జీవితంలో జరిగే న్యాచురల్గా తీశారు. నిజంగా ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ అబ్బాయి అనే ప్రతి ఒక్కరు చూడాల్సిన మూవీ ఇది. అండ్ కబడ్డీ గురించి నిజంగా లాస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అయితే లిటరలీ గూస్ బంప్స్ వస్తుంది. ఇండియా పాకిస్తాన్ కబడ్డీతో పాటు వాళ్ళ విలేజ్లో జరిగే గొడవలు ప్రతిదీ కళ్ళకు కట్టినట్టుగా చూపించారు. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా ఎక్కడ తగ్గకుండా డైరెక్టర్ గారు అయితే రాసుకున్న విధానం అయితే చాలా బాగుంది. స్క్రీన్ ప్లే చూపించే విధానం అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. అండ్ సాంగ్స్ కూడా సిచ్యువేషన్ తగ్గట్టు చాలా ఎమోషన్లో మనకు ఒక ఎమోషన్ వచ్చేస్తుంది, ఆ రేంజ్లో తీసుకెళ్లారు. చాలా బాగుంది స్టోరీ. కానీ మన అనుపమ గారు అయితే నిజంగా ఆ విలేజ్ గెటప్లో జీవించేశారని చెప్పొచ్చు. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా థియేటర్కి వచ్చి వాచ్ చేయండి. ఒక విక్రమ్ గారి కొడుకు అయితే నిజంగా తనయుడు, మనం విక్రమ్ గారి యాక్టింగ్ చూసినట్టే అనిపిస్తుంది. అంత మిస్మరైజ్ చేశారు యాక్టింగ్తో. ఒక అదృష్టంగా అండ్ తనయుడు అని నిరూపించుకున్నాడు. డోంట్ మిస్, ప్రతి ఒక్కరు థియేటర్కి వచ్చి చూడండి. నిజంగా లాస్ట్ హాఫ్ అన్ అవర్ లిటరలీ గూస్ బంప్స్ వస్తుంది. ఖచ్చితంగా మీరు అందరు ఫ్యామిలీతో చూడండి. ఒక మంచి మూవీ, ఒకవేళ మీరు చూడకపోతే ఒక మంచి మూవీ చూసామనే ఫీల్ మిస్ అవుతుంది. రీసెంట్గా నేను చూసినలో ద బెస్ట్ మూవీ అని చెప్తాను నేను. అంటే తమిళ, తెలుగు అని కాదు, కంటెంట్ ఉన్న సినిమాని మనం ఆదరించాలి. అలాంటి కంటెంట్ ఉన్న సినిమా, గుండెని హత్తుకునే సినిమా ఇది. డోంట్ మిస్, థియేటర్కి వచ్చి వాచ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. రెడీయా బ్రో? ఇప్పుడే బైసన్ సినిమా చూసిన, అబ్బా ఏం యాక్షన్ సీన్స్ బ్రో. ధనుష్ చూసినాం, లాస్ట్ కొన్ని మూవీస్లో ధనుష్ని చూసినాం. లైక్ నారప్ప మూవీ ఉంది కదా, అంటే దాని రిమిక్ దాంట్లో చూసినాం. కానీ ఏం యాక్షన్ బ్రో. అసలు ధ్రువ్ అయితే ఇర్రగా తీసిన అనమాట. అసలు విక్రమ్కి 2x అనమాట, 2.0 అనమాట. మామూలు కాదు, వేరే లెవెల్ పర్ఫార్మెన్సు. అంటే ఆ ఎమోషన్స్, ఆ ఇంటెన్స్, ప్రతిదీ నాకు ఏంటంటే ఆ బుడిదలో దొర్లుతున్న అసలు ఏంటంటే ఒక యాక్టర్గా ఎంతైనా లోతుకి దిగిపోయి అంత పర్ఫార్మెన్స్ చేసిన భయ్య ధ్రువ్ అని అసలు మామూలు కాదు. ఇంకా స్టోరీ విషయానికి వస్తే స్టోరీ లైన్ మామూలు కాదు, సూపర్ ఉందన్నమాట. అటు ఫైట్స్కి ఇటు కుల పిచ్చి దాన్ని బేస్ చేసుకొని ఉందన్నమాట. అంటే ట్విస్ట్ రివీల్ చేయొద్దని చెప్పొద్దు, కానీ
మీరు థియేటర్కి వస్తేనే ఈ ఫీల్ ఎంజాయ్ చేస్తారనమాట. ఎంత బాగుందంటే ఇది థియేటర్లో మిస్ అయితే మాత్రం ఇంకా వేస్ట్ అనమాట. చాలా అంటే చాలా బాగుంది. థియేటర్లో అసలు ఆ కబడ్డీ సీక్వెన్స్ వస్తుంటే అసలు మస్తు ఫీల్ అనిపిస్తుంది. అండ్ అనుపమ పర్ఫార్మెన్స్ అయితే మామూలు కాదు. అసలు అనుపమ గ్లామర్ ఏంటి, అసలు అందులో అంత డీ గ్లామర్గా అంత న్యాచురల్గా ఒక విలేజ్ పిల్ల లెక్క చూపించారు. అసలు అనుపమ అయితే ఎరగదీసింది. అండ్ హీరో సిస్టర్, హీరో ఫాదరు అండ్ లోపల అందరూ ఫ్యాక్షనిస్ట్ల యాక్టింగ్ వేరే లెవెల్ బ్రో. నాకైతే బ్యాక్గ్రౌండ్ స్కోర్ సూపర్ ఉంది. సినిమా బ్లాక్ బస్టర్ భయ్య, సూపర్ నచ్చింది. థ్యాంక్ యూ. బైసన్ సినిమా భయ్య సూపర్ అంటే సూపర్ భయ్య. ఒక రియలిస్టిక్ మూవీ, కథకు ప్రాణం పోసాడు మరి సెల్వరాజు డైరెక్టర్ గారు. సినిమా స్టార్ట్ అయింది భయ్య, ఒక రియలిస్టిక్ మూవీ అంటే ఎలా ఉంటుందో తమిళలో ఆల్రెడీ ప్రూవ్ చేస్తారు. వాళ్ళు నేటివిటీ తగ్గట్టుగా ఎప్పుడు సినిమాలు ఉంటాయి. కానీ ఈ సినిమా కబడ్డీని ఒక బేస్ చేసుకొని మంచి సబ్జెక్ట్ ఇచ్చారు సినిమాలో. పశుపతి గారి యాక్టింగ్ అయితే హైలైట్, ఒక తండ్రి ఎమోషన్ తోటి. ధ్రువ కుమార్ లైఫ్లో మంచి బ్లాక్ బ్లాస్టర్ అవుతుంది. విక్రమ్ కొడుకుని నిరూపించుకున్నాడు ధ్రువ కూడా ఆల్రెడీ. సినిమాలో బీజిఎమ్స్ ఒక రేంజ్లో ఉంటుంది. సినిమా స్పాంటేనియస్గా వెళ్ళిపోతూ ఉంటుంది సినిమా అంతా. ఒక రియల్గా సినిమా అంటే మీరు ప్రతి ఒక్కరు ఎలా ఉంటుంది అని అంటే ఒక మన పల్లెటూరులో ఎలా ఉండవు మనం చూసి వస్తాము, అలా ఒక రియల్ బేస్తో వెళ్ళిపోతూ ఉంటుంది సినిమా. బైసన్ సినిమా కాదు భయ, సినిమా బైసన్ మైక్ టైసన్ లాగా పగిలిపోయింది సినిమా. అంత సూపర్గా ఉంటుంది. వీకెండ్ అందరూ చూడండి, సూపర్ మూవీ. మూవీ చూడడం జరిగిందన్న. సినిమా చాలా అంటే చాలా బాగుంది. సినిమా చూస్తుంటే అసలు పూనకాలు వస్తున్నాయి. ఫస్ట్ సినిమా చూస్తుంటే అరే ఏంద్రా ఇట్లుంది అనుకున్నా, కానీ లాస్ట్ ఎండింగ్లో మాత్రం సినిమా అంటే ఇలా తీయాలని అనిపించింది. ఫస్ట్ అయితే నేను నిజంగా చెప్తున్నా, ఇది ఆల్రెడీ తమిళ్లో ఒక 1 వీక్ ముందే రిలీజ్ అయింది, కానీ తెలుగులో ఎప్పుడెప్పుడు వస్తా అని చెప్పేసి చాలా అంటే చాలా వెయిట్ చేశాను. మారి సెల్వరాజు గారు అయితే నిజంగా సార్ ఇంతకుముందు మీ ఎన్నో సినిమాలు చూశాను, అన్ని సినిమాల కన్నా ఈ సినిమా బాప్ సినిమా సార్. నిజంగా చెప్తున్నా, మనం ఒక బైసన్ని చూస్తాం, మైక్ టైసన్ని చూస్తాం, కానీ ఫస్ట్ టైం ఒక విక్రమ్ సన్ని తెలుగులో మనం చూస్తున్నాము. అబ్బాబాబా సినిమాలో మనోని చూస్తుంటే మైక్ టైసన్ కండలు కూడా సరిపోవు. ఎందుకనంటే ఒకప్పుడు మనం ఎంఎస్ ధోని సినిమా చూసినాం క్రికెట్లో, కానీ కబడ్డీలో అంత ఏమంటారు గుర్తింపు అనేది రాలేదు. కానీ ఫస్ట్ టైం చెప్తున్నా ఒక క్రికెటర్ అభిమానిగా, ఈ కబడ్డీ సినిమా చూస్తుంటే క్రికెట్ కూడా మర్చిపోయే అంతలా ఉంది. ఈ సినిమాలో ఒక్కొక్క ఎలివేషన్ అన్న ఒక్కొక్క ఎమోషన్ అన్నా సరే చాలా అంటే చాలా బాగుంది. బైసన్ అన్న ఒక మూవీ, ఒక స్పోర్ట్స్ డ్రామా. అసలుకి సినిమా పల్లెటూరులో మొత్తం జరిగింది, కానీ సినిమా చూస్తుంటే ఇంత ప్రశాంతత అసలు లేదు. కానీ ఫస్ట్ హాఫ్లో ఒక ఎలివేషన్ ఉంటుంది ఒక బస్లో. ఆ ఎలివేషన్ చూస్తే, ఆ బస్ సీన్ చూస్తే నాకు దెబ్బకి టాయిలెట్ వచ్చేసింది, అంతలా ఉంది. మారి సెల్వరాజ్ రియల్లీ హ్యాట్స్ ఆఫ్ మీకు అయితే. చాలా అంటే చాలా బాగా తీశారు. ఇంకా మన మ్యూజిక్ డైరెక్టర్ గారు నివాస్ ప్రసన్న గారు అయితే చాలా ఒక మంచిగా ఎలా కొట్టాలో అలా కొట్టి మంచిగా చాలా అంటే చాలా బాగుంది. టోటల్ ఓవరాల్గా మన అనుపమ అయినా సరే రంగస్థలంలో సమంతను కూడా మర్చిపోతారు, అంత బాగుంది మన అనుపమ అయితే. ఇంకా రామస్వామి గారిది ఇంకా అందరిది చాలా క్యారెక్టరైజేషన్ అయితే గుండెకి అతుకపోయింది. చాలా అంటే చాలా బాగుంది. ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయితే ఇలాంటి సినిమా చూడాలి, చూడకపోతే మీకే ప్రమాదం అనుకుంటున్నాను నేనైతే. అంతలా ఉంది, చాలా అంటే చాలా బాగుంది. ప్రతి ఒక్కరు వాచ్ చేయండి, గో అండ్ వాచ్ ఇన్ థియేటర్స్. స్టార్ట్ చేయనా? పెద్దోళ్ళు తీసుకుంటారు పెన్షన్. నేను చూసిన పేరు బైసన్. నిజంగా వాటే మూవీ, నిజంగా చాలా కనెక్ట్ అయిపోయింది. పులి కడుపున పులే పుడతా అంటారు కదా, అది బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పొచ్చు. చాలా బాగుందన్న. అమ్మాయిలు తింటారు పానీపూరి సినిమాలో ఉంది, మంచి స్టోరీ. నిజంగా చెప్తున్నా, ఫస్ట్ ఆఫ్ ఒక సీన్ ఉంటే బస్ సీన్ చూస్తుంటే నాకైతే పడిపోయింది. అంత డేంజర్ సీన్, ఎంత వైలెంట్ ఉందంటే అంత వైలెంట్ ఉంది. సెకండ్ హాఫ్కి వచ్చా 2 సీన్స్ ఉంటాయి బాగా, నిజంగా కంటతలు పెట్టించాయి. నిజంగా ఇన్ని రోజులు కబడ్డీ అంటే చూశాను, కానీ ఈ సినిమా చూసిన దాకా ఒక రెస్పెక్ట్ జరిగింది. ఇది నిజంగా ఒక దేశభక్తి. మేరా భారత్ మహాన్, ప్రౌడ్ టు బి ఇండియన్ అన్నట్టుగా ఆ సినిమా చూసిన ప్రతి సెకండ్ కూడా నిజంగా కాలర్ గేసేసిన సినిమా అన్న. చాలా బాగుంది. తమిళియన్స్ నిజంగా వేరే లెవెల్, చాలా చక్కగా డైరెక్షన్ తీశారు. చాలా బాగా నచ్చింది. నిజంగా కొన్ని సీన్స్ అయితే ఆకట్టుకున్నాయి. డైరెక్టర్ మాత్రం డ్రగ్ను ఇంజెక్ట్ చేశాడు. నాకు క్లైమాక్స్ సీన్ చూస్తుంటే మాత్రం ఊచకోత రప్పాడించిన ఫీలింగ్ వస్తుంది. ప్రతి ఒక్కరు చెప్తున్నా, ఇట్లాంటి సినిమాని ఎంకరేజ్ చేయకుంటే అసలు వేస్ట్. దయచేసి ఇలాంటి సినిమాలు ఎంకరేజ్ చేయండి. నిజం చెప్తున్నా, మారి సెల్వరాజు డైరెక్షన్, ఆయన సినిమాలను ఎప్పుడు చూడలే, కానీ ఇది కదా సినిమా అంటే, ఇది కదా బీజిఎం అంటే, ఇది కదా టేకింగ్ అనే ఫీలింగ్ కలిగింది. నిజంగా ధ్రువ్ విక్రమ్ అబ్బా ఏమన్నా యాక్టింగ్ చేశాడా. ఇట్లా మనం చూసాం తంగలా సినిమాలో వాళ్ళ డాడీ యాక్టింగ్ చేశాడు. నిజంగా తండ్రికి తగ్గ తనడు అన్నట్టుగా ఏమన్నా చేశాడు యాక్టింగ్. చాలా బాగుంది. అనుపమ యొక్క లవ్ కనెక్షన్ కానీ కెమిస్ట్రీ కానీ చాలా బాగా అనిపిస్తుంది. నిజంగా అనుపమ ఫ్యాన్స్ ప్రతి ఒక్కరు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. నిజంగా పాయింట్ పని చెప్తున్నా, సినిమా చాలా బాగుంది. ఒక తెలుగు కూడా చెప్తున్నా, రండి అబ్బా ఇలాంటి సినిమా చూడండి. ప్రతి ఒక్కరు బాగా నచ్చింది. చిట్ట చివరికి చెప్పదలుచుకున్నా, వాషింగ్ పౌడర్ నిర్మా సినిమా చూడకపోతే మీ కర్మ. దయచేసి ఇలాంటి సినిమా ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నా.
థ్యాంక్ యూ. ఇప్పుడే బైసన్ సినిమా చూసిన సినిమా కానీ ఫస్ట్ ట్రైలర్ చూసిన అన్న. ట్రైలర్ అవన్నీ చూస్తే నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది, అందుకే సినిమాకి వచ్చిన. సినిమా అయితే అసలు నిజంగా చాలా అంటే చాలా అనుకున్న దానికన్నా అంతకు మించుందన్న. నిజంగా ఆ ఎమోషన్స్ కానీ ఆ డ్రామా కానీ ఉంటుంది చూడు, ఒక విలేజ్ డ్రామా ఇంటెన్స్ మొత్తం. అసలు కులం గురించి కానీ వాళ్ళు చూపించే విధానం కానీ వేరే లెవెల్ చూపించిండు మారి సెల్వరాజ్ గారు. అంటే డైరెక్టర్ అని చెప్పదు కానీ డైరెక్టర్ అంటే ఇలా ఉండాలి అని మాత్రం చెప్తాను నేను. నిజంగా అంటే అతను తీసిన ముందు సినిమాలు అన్ని సినిమాలు చూసుకుంటూ వస్తే ఈ సినిమా అయితే ఒక వేరే లెవెల్ ఉంది. నిజంగా నాకు ధృవ్ విక్రమ్ అన్న గురించి చెప్పాలి. అన్న యాక్టింగ్ అయితే వేరే లెవెల్ అన్న. నిజంగా అన్న అయితే మామూలుగా యాక్ట్ చేయలేదు, యాక్టింగ్ కూడా కాదు జీవించేశాడని చెప్పాలి. అంటే అంత న్యాచురాలిటీ అంత ఒరిజినాలిటీ అనేది ఎక్కడి నుంచి వచ్చిందా అనుకుంటే వాళ్ళ డాడీ విక్రమ్ నుంచి వచ్చిందని మాత్రం చెప్పుకోవచ్చు. నిజంగా నాకైతే సినిమా అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది. నిజంగా అంటే మనకి ఇప్పటివరకు కబడ్డీ అంటే తెలుగులో భీమలి కబడ్డీ జట్టు ఆ సినిమా గుర్తొస్తుంది, కానీ ఇప్పటి నుంచి చూడండి నిజంగా కబడ్డీ అని చెప్తే బైసన్ అని చెప్తారు మీరందరూ, ఎందుకంటే ఆ లెవెల్లో ఉంది. ఒకటి చెప్తా, తమిళ సినిమా అంటారు, తెలుగు సినిమా అంటారు, కన్నడ సినిమా అంటారు, మలయాళ సినిమా అంటారు, ఏ సినిమా అన్న ఇదంతా మన సినిమా, మన అందరి సినిమా అన్న. ఒక మంచి కంటెంట్ ఉంది, మంచి స్టోరీ ఉంది, ప్రతి ఒక్కరికి నచ్చే టాపిక్ ఉంది. నిజంగా అంటే ఈ సినిమాలో ఎండింగ్ కూడా మీరు ఎండింగ్ ఆ టైటిల్ కార్డ్స్ ఎండింగ్ వచ్చేంత వరకు సినిమాలోనే అలానే కూర్చొని ఉంటారు థియేటర్లో, ఎందుకంటే అంత ఇన్వాల్వ్ అయిపోతారు సినిమాలో అనమాట. అంత మంచిగా అనుపమ గారు మీరు అసలు ఏ సినిమా అయినా తీయండి మ్యామ్. నిజంగా మీరైతే అసలు మీ గ్లామర్ కానీ మీ లుక్స్ కానీ మీ ఆ క్యూట్ ఎక్స్ప్రెషన్స్ కానీ ఆ ఎమోషన్స్ కానీ నిజంగా చాలా అంటే చాలా క్లియర్గా చాలా మంచిగా అనిపించింది మాకైతే. నాకైతే ఓవరాల్గా సినిమా గురించి అయితే ఒకటే చెప్తా అన్న, బైసన్ సినిమాని ఎలాంటి చూడాలంటే పిల్లలు పెద్దోళ్ళు పెళ్ళికానో లవర్నో బ్రేకప్ అయిన ఆఖరికి ముసలోళ్ళు కూడా ఫస్ట్ పాన్ ఇండియా, పాన్ వరల్డ్, పాన్ హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్, మాలీవుడ్, కాలీవుడ్ అందరు వెళ్ళి బైసన్ సినిమా థియేటర్లో ఉంది, మీరు అందరు పక్కా చూడండి. థ్యాంక్ యూ అన్న. అప్పుడే చూసాను అన్న బైసన్ మూవీ, చాలా ఎక్సలెంట్గా అనిపించింది. ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్ ఎక్కడ బోరింగ్ అనిపించదు మనకి. సినిమా అయితే కబడ్డీ ప్లేయర్స్ గురించి తప్పనిసరిగా చూడాల్సిన మూవీ ఇది, ఎందుకంటే ఫస్ట్ హాఫ్లో మనకి ఆ ఎలివేషన్స్ బీజిఎమ్స్ కానీ సెకండ్ హాఫ్ మొత్తం ఎరగదీస్తారు. సినిమా అయితే మెయిన్గా కబడ్డీ ప్లేయర్స్కి ఒక ఇన్స్పిరేషన్ మూవీ అవుతుంది, చాలా ఎక్సలెంట్గా తీశారు సినిమా అయితే. బాగుంది భయ్య, ధృవ యాక్టింగ్ మాత్రం ఎరగదీస్తాడు. విక్రమ్ కొడుకైనా యాక్టింగ్ పర్ఫార్మెన్స్ విక్రమ్లో అనిపించింది. యాక్టింగ్ పర్ఫార్మెన్స్ దీంట్లో మనకు చాలా ఎక్స్టెంట్గా ఎలివేషన్ సీన్స్, బీజం ఆర్ఆర్ కానీ స్కోర్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ఎక్స్టెంట్గా విజువల్స్ బాగున్నాయి. సినిమా అయితే స్టోరీ తగ్గట్టుగా బైసన్ అంటే ఒక గంగిరెద్దు అట్లా ఆ టైప్లో చూపించాడు. కబడ్డీ ప్లేయర్స్ ఎట్లా ఆడాలి అంటే ఒక ఇండియన్ ప్లేయర్కి మనం ఎంత కష్టపడి పైకి రావాలని చెప్పేసి అన్న మొత్తం ఆ స్టోరీ మొత్తం మనకి చాలా ఎక్స్టెంట్గా ఎమోషన్ క్యారీ చేశారు. చాలా ఎక్స్టెంట్గా అనిపించింది మూవీ. తప్పనిసరిగా మీకు ఆ మూవీ చాలా బైసన్ మూవీ చాలా గుర్తుండిపోద్దు. కబడ్డీ ప్లేయర్స్ మెయిన్గా తప్పనిసరిగా చూడండి. థ్యాంక్ యూ. బైసన్ మూవీ చూశాను. మారి సిల్విరాజ్ అన్నవారు ఏం రచించారంటే స్టోరీ మామూలు రచింది. మా అనుపమ స్టోరీ మాత్రం అనుపమ ఎలివేషన్ కానీ అనుపమ యాక్టింగ్ కానీ కూతురు ర్యాంప్ అసలు ఆమె ఒక కిస్ ఇస్తుంది ఊచకోతుంటే ఖాళీ లాస్ట్కి ఒక 3 పాయింట్స్ తోటి అన్నయ్య ఎట్లా పాయింట్ తీసుకొస్తారంటే ఒక ఇండియా టీంకి ఎట్లా ఆడతారో అన్నయ్య అట్లా ఆడేసింది. అది రియల్గా ఆడుతున్నా నాకు అది కబడ్డీ అంతే అన్న. థ్యాంక్ యూ.